రీసెంట్గా భారత్ K4 మిసైల్ని పరీక్షించింది. ఆ ప్రయోగం కూడా సక్సెస్ అయిన పరిస్థితి. ఒక వార్త వస్తోంది, త్వరలో K6 మిసైల్ని కూడా భారత్ ప్రయోగించబోతోంది అని చెప్పేసి. సో K6 మిసైల్ని ప్రయోగించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఈ K6 మిసైల్నే కలాం మిసైల్ అని కూడా అంటూ ఉంటారు. సో దీని ఫీచర్స్ ఏంటి? ఎస్ అండి, K1 K6. కే అంటే కలాం, అబ్దుల్ కలాం గారి పేరు మీద మనకి కే అనే ఒక మిసైల్ సిరీస్ని భారతదేశ ప్రభుత్వం డెవలప్ చేస్తుంది. భారతదేశం ముఖ్యంగా ఇది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO దీన్ని డెవలప్ చేస్తుంది. ఈ కలాం సిరీస్ ఆఫ్ మిసైల్స్ ఏంటంటే ఇవి సర్ఫేస్ టు ఎయిర్ ఏమి కాదు, ఇవి సబ్మెరైన్ బేస్డ్ లాంచ్ వెహికల్స్ SLBM కేటగిరీకి చెందిందనమాట. మనకి ఇప్పటికే భారతదేశం K1, K2, K3, K4 వరకు పరీక్షించడం జరిగిపోయింది. ఇప్పుడు K5, K6లు ప్రయోగ దశలో ఉన్నాయన్నమాట, డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నాయి. ఇప్పుడు K1, K4 ప్రయోగించేశారు కాబట్టి ఈ K5, K6 అనేవి ఆల్రెడీ డెవలప్మెంట్ అయ్యింది. కేవలం ప్రయోగం మాత్రమే పెండింగ్ అనమాట. ఎట్ టు బి ఎక్స్పెరిమెంటల్ అనమాట. అది ఎలా ఉంది అనేది చూస్తారన్నమాట. ఇప్పుడు K6 అనేది ప్రయోగానికి సిద్ధంగా ఉంది. భారతదేశం త్వరలోనే K6ని ప్రయోగానికి పరీక్షించవచ్చు. మరి ఇప్పుడు K6 కలాం 6 అనే మిసైలు ఏంటంటే ఇప్పుడు ప్రపంచంలో ఒక సంచలనాత్మకమైన మిసైల్ అనమాట. ఇది ఒక షాక్ వేవ్స్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వరకే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు ఉన్న ట్రైడెంట్ అంటే భూగోళం మీద ఆల్మోస్ట్ ఎక్కడైనా కొట్టగలదు. 14,000 కిలోమీటర్ల రేంజ్లో పనిచేస్తుంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ట్రైడెంట్ అనే న్యూక్లియర్ సబ్మెరైన్ బేస్డ్ లాంచింగ్ క్షిపణి అండి అది. అదేవిధంగా US ట్రైడెంట్, రష్యాకేమో బులవా అనే కేటగిరీ ఒకటి ఉంది సబ్మెరైన్ బేస్డ్ లాంచ్ మిసైల్ అనేది. అదేవిధంగా చైనాకి JL2 అది కూడా 12,000 కిలోమీటర్ల పరిధిలో పనిచేస్తూ ఉంటుంది అనమాట రేంజ్లో. ఇప్పుడు అంటే US ట్రైడెంట్, ఏది రష్యాకున్న బులవా, ఈ చైనాకున్న JL2 కేటగిరీకి భారతదేశం వెళ్ళగలుగుతుంది. ఈ K6 కలాం 6 అనే మిసైల్తో సబ్మెరైన్ బేస్డ్ లాంచ్. ఇది భారతదేశం ఇప్పుడు తయారు చేస్తున్న అరిహంత క్లాస్ అయిన ఈ అరిదమన్ క్లాస్ ఆ యొక్క సబ్మెరైన్స్లో అది డెవలప్ చేస్తారు. ఇప్పుడు వైజాగ్ దగ్గర ఇంకొకటి ప్రయోగ దశకి చివరి దశలో ఇంకొక సబ్మెరైన్ మనకు ఒకటి ఉందన్నమాట, ఒక జలంతర్గామి, అణు జలంతర్గామి, దాన్ని అరిదమన్. దాని తర్వాత 4th కేటగిరీ తయారు చేస్తున్నారు. దాంట్లో అరిదమను, దీంట్లో ఇది ఉపయోగించబోతున్నారు. ఇది 13,000 టన్నులతో ఉంటుందన్నమాట. అది కూడా US, చైనా, రష్యాలో కొన్న అణు జలంతర్గాములంత పవర్ఫుల్గా ఆ జలంతర్గామి పనిచేస్తుంది సబ్మెరైన్. దాంట్లో ఈ K6 మిసైల్ను ఉపయోగించబోతున్నారు. ఈ K6 ఫీచర్స్, యాజ్ ఫార్ as ది వేరియస్ ఫీచర్స్ ఆఫ్ దిస్ K6 మిసైల్ ఈజ్ కన్సర్న్, వీ హ్యావ్ ఏ గ్లోబల్ రేంజ్ అనమాట. ఏ సోఫిస్టికేటెడ్ వెపన్ అని చెప్పొచ్చు. దీని రేంజ్ 8,000 నుంచి 12,000 కిలోమీటర్ల రేంజ్. అంటే ఆల్మోస్ట్ బీజింగ్, ఇటు మాస్కో, యూరోపియన్ క్యాపిటల్స్, అదేవిధంగా ఇది సబ్మెరైన్ బేస్డ్ కాబట్టి ఇండియన్ ఓషన్ చివరి దాకా ఇండోనేషియా, అలా ఆ ఏరియాకి వెళ్తుంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, లాస్ ఏంజల్స్, న్యూయార్క్, వాషింగ్టన్ DCలను కూడా అది న్యూక్లియర్ వెపన్స్ వేసి ప్రయోగించి భస్మీపటలం చేయగలదనమాట. దాని రేంజ్ గ్లోబల్ రేంజ్ అని చెప్పవచ్చు అనమాట. అంటే భూమి మీద ఏ ప్రాంతాన్నైనా ఢీ కొట్టగలిగే ఈ సబ్మెరైన్ బేస్డ్ మిసైలే K6. అంటే ఇండియాను ఒక పవర్ఫుల్గా చెప్పేయచ్చు. ఇది 8,000 నుంచి 12,000 కిలోమీటర్ల రేంజ్ అయితే దీని స్పీడ్ ఏంటంటే 7 to 7.5 మ్యాక్ అండి. అంటే ఆల్మోస్ట్ ఎంత అంటే ఇప్పుడు 8,000 కిలోమీటర్లు అంటే గంటకి 8,000 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తుంది. 7 to 7.5 మ్యాక్ అంటే మ్యాక్ 5 బియాండ్ అంటే అదని హైపర్సోనిక్ మిసైల్ అంటారు. అంటే ఏంటిది? ఈ K6 కలాం 6 అనే మిసైలు ICBM ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్, సబ్మెరైన్ బేస్డ్ లాంచ్ మిసైల్. నెంబర్ 2 అంటే సముద్ర గర్భం నుంచి 100 మీటర్ల లోతు నుంచి అది ప్రయోగిస్తారనమాట. 2 తర్వాత ఇది హైపర్సోనిక్ మిసైల్ అండి. అంటే మోర్ దెన్ 5 మ్యాక్ అంటే 7.5 మ్యాక్ స్పీడ్తో కాబట్టి ఇది హైపర్సోనిక్ మిసైల్ అనమాట. తర్వాత ఇది మిర్వ్ టెక్నాలజీ మీద ఆధారపడి పనిచేస్తుంది. మిర్వ్ అంటే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్స్. దీంట్లో 4 నుంచి 8 వారి హెడ్లు ఉంటాయి, అణుబాంబులు ఉంటాయి అన్నమాట. గుర్తుపెట్టుకోవాలి, ఇందులో 3,000 కిలోలు అంటే 3 టన్నుల వరకే వారి హెడ్లు ఉంటాయి. ఈ మిసైల్ 50 టన్నుల బరువు కలిగి ఉంటుందండి. 3 టన్నులు అయితే కేవలం అణువాయుధాలతో ఉంటాయి. ఇది 4 నుంచి 8 వరకు వారి హెడ్లు ఉపయోగిస్తారు. ఈ మిర్వ్ టెక్నాలజీతో పనిచేస్తారు కాబట్టి ఈ హైపర్సోనిక్
ఐసీబీఎం మిరువు టెక్నాలజీ ఉంటుంది కాబట్టి ఇది ఇన్విన్సిబుల్, ఓడింప శక్యం కానిది. ఏ ఇంటర్సెప్టర్ కూడా దీన్ని అడ్డుకోలేదు. అంతటి పవర్ఫుల్ మిసైల్ మనం దీన్ని తయారు చేస్తున్నాం. ఏది అగ్ని 5, అగ్ని 6 సూర్య కేటగిరీలోకి ఇది వెళ్ళిపోతుందండి. అంటే గ్లోబల్ రీచ్ అని చెప్తున్నా కదా, అంత పవర్ఫుల్ మిసైల్ అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ మిసైల్ దీన్ని 50 టన్నుల బరువు కలిగి ఉంటుంది అరిహంత్. అంటే ఇది ప్రపంచంలో అంటే ఇండియా తన న్యూక్లియర్ టైరేడ్ అంటే న్యూక్లియర్ డెటరెంట్, ఇంకా న్యూక్లియర్ ఒక శత్రు దేశం భారతదేశం మీద అణు దాడి చేస్తే, లేదా కెమికల్స్ వెపన్స్ ఉపయోగిస్తే, లేదా బయోలాజికల్ వెపన్స్ ఉపయోగిస్తే, ఈ 3 సందర్భాల్లో భారతదేశం అణ్వాయుధాలు ఉపయోగిస్తుంది శత్రు దేశం మీద. అది భారతదేశం యొక్క న్యూక్లియర్ డాక్ట్రిన్, అణు విధానం చెప్తుందనమాట. మరి ఈ న్యూక్లియర్ డాక్ట్రిన్ ఉండాలంటే, శత్రువుని కొట్టాలి అంటే తప్పనిసరిగా న్యూక్లియర్ ట్రైడ్ అంటారు. అంటే ఎయిర్ ఫోర్స్ ద్వారా అణ్వాయుధాలు వేయగలగాలి, తర్వాత ల్యాండ్ బేస్డ్ మిసైల్ ద్వారా అణ్వాయుధాలు వేయగలగాలి, తర్వాత నేవీ ఈ సబ్మెరైన్ బేస్డ్ ద్వారా వేయగలగాలి. ఇప్పుడు ఎయిర్ ఫోర్స్లో భారతదేశం పటిష్టంగా ఉంది 180 అణ్వాయుధాలతో. తర్వాత ఈ మిసైల్స్ కూడా చాలా పటిష్టంగా ఉంది. కానీ న్యూక్లియర్ సబ్మెరైన్ బేస్డ్ ఈ మిసైల్స్ వస్తేనే పూర్తవుతుంది అనమాట. ఇప్పుడు K6తో ఇది పూర్తయిపోతుంది. అగ్ని 5, అగ్ని 6, అగ్ని సూర్య మిసైల్స్తో ల్యాండ్ బేస్డ్ తయారైపోతుంది. ఇప్పటికే మనం 4.5 జనరేషన్ రఫేల్ ఫైటర్స్ ఉన్నాయి, మిరేజ్ ఫైటర్స్ ఉన్నాయి. వీటితో అణ్వాయుధాలు అక్కడ ప్రయోగించవచ్చు. అంటే న్యూక్లియర్ ట్రైడ్ కంప్లీట్ అయిపోతుంది. అంటే శత్రు దేశాన్ని సెకండ్ స్ట్రైక్, వాడు అణ్వాయుధం ఉపయోగిస్తే శత్రు దేశాన్ని క్రషింగ్ డిఫీట్ అంటారన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో శత్రువుని సర్వనాశనం చేసే కెపాసిటీ, ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడు ఏం చేసినా, ఎన్ని అణ్వాయుధాలు మన మీద వేసినా మనం తిరిగి వేయగలిగే సత్తా. ఎందుకంటే ఇది నీటిలో మహాసముద్రాలు, 5 మహాసముద్రాలు ఎక్కడైనా దాక్కుంటాయి ఈ సబ్మెరైన్స్. ఏది పసిఫిక్ నుంచి ఇండియన్ ఓషన్ నుంచి అట్లాంటిక్ మహాసముద్రం, ఆర్కిటిక్, అంటార్కిటిక్, ఈ 5 మహాసముద్రాలు ఎక్కడైనా దాక్కుని మిసైల్ వేస్తుంది. 2 శత్రుదేశ సమీపానికి వెళ్లకుండానే ఈ మిసైల్ మనం ప్రయోగించగలుగుతాం అనమాట. అది అంత పవర్ఫుల్ మిసైల్. దీంతో ఇండియా వైపు ఇంకా శత్రు దేశం, అది అమెరికా కానీ ఈవెన్ చైనా కూడా కన్నెత్తి చూడాలంటే భయపడే ఒక అద్భుతమైన మిసైల్ ఈ K6 మిసైల్. ఇది త్వరలో అంటే ఏదో ఒక రోజు ఈ ప్రయోగం ఇండియా చేసిందని మనం వింటాం. అది అద్భుతమైన మిసైల్. ఇది ఆల్మోస్ట్ మనకి ప్రయోగిస్తే ఒడిశా శాంతిపూర్ నుంచి, అంటే మోస్ట్లీ ఇది వైజాగ్ నుంచి దీన్ని ప్రయోగించవచ్చు. ఇది నోటం ఇష్యూ చేసి ఇటు ఇండోనేషియా సమీపం దగ్గర దాకా అది ప్రయోగిస్తారండి. ఈ మిసైల్ కోసం ఎదురు చూస్తుంది మొత్తం భారతదేశం. ప్రపంచంలో చైనా, అమెరికాలను కొట్టగలిగే మిసైల్ కాబట్టి ఇంకా వాటి ఆధిపత్యాన్ని మనం బద్దలు కొట్టి ఒక గ్లోబల్ ప్రపోర్షన్, ఒక గ్లోబల్ ప్లేయర్గా, గ్లోబల్ పవర్గా, అంటే ఇంకా ఓడింప శక్యం కాని ఒక ఇన్విన్సిబుల్ మిలిటరీ పవర్గా భారతదేశం ఆవిర్భవించబోతుంది. ఈ K6ని కూడా భారతదేశం ఉపయోగించే న్యూక్లియర్ సబ్మెరైన్ కూడా ఇప్పుడు వైజాగ్లో ప్రయోగ దేశంలో ఉంది. అది కూడా కంప్లీట్గా వచ్చింది.